అసలు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ అంటే విమానాశ్రయం బయట ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీ వాళ్ళ పక్కన కూడా కొన్ని ఇల్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద ఏమైనా పడి ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి టేకాఫ్ అయ్యే సమయంలో ఎక్కువ స్పీడ్ గానే వెళ్తూ ఉంటుంది. ఆ స్పీడ్ గా వెళ్ళిన సమయంలో గనక కంట్రోల్ తప్పితే అది వెంటనే ఇంకా ఎక్కువ స్పీడ్ గానే వెళ్లే అవకాశం ఉంటుంది. బౌండరీ వాళ్ళని కూడా గుద్దుకొని బయటకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన అన్నది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, విమానాశ్రయ అధికారులు కూడా చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు కూడా ఒకటిన అహ్మదాబాద్ సంఘటన జరిగినటువంటి ఈ అదానీ ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరారు. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆదేశాలను జారీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వెంటనే అక్కడ ఎవరైనా క్షతగాత్రులుంటే వాళ్ళని వెంటనే ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేయాలి. తర్వాత వెంటనే మంటలను ఆర్పి ఎక్కువ మందిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం కూడా చేయాలి. ఇంకో ప్రమాదం ఏంటంటే శ్రీనివాస్, దీనికి సంబంధించి అంటే విదేశీయులు కనుక ఎవరైనా ఈ ఫ్లైట్ లో ఉండుంటే, అంటే లండన్ వెళ్లే ఫ్లైట్ కాబట్టి విదేశీ విమానం కాబట్టి 242 మంది అంటే ఇది సామాన్యమైనటువంటి ఫిగర్ కాదు. సో కొంచెం ఎక్కువ మంది అంటే అది కొంత సేఫ్టీ మెజర్స్ అయితే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. అక్కడే ఫ్యూమ్స్ కూడా ఒకవేళ ఏదైనా మంటలు చెలరేగినప్పుడు కూడా ఫ్యూమ్స్ ఉంటాయి. కాబట్టి అహ్మదాబాద్ నుంచి బయలుదేరుతుంది కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలోనే ఎక్కువగానే అక్కడ వైట్ ఫ్యూయల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వైట్ ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ కనుక అయి ఉంటే అది ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఇది ప్రమాదంగానే పరిగణించారా లేదా ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందని అనుకోవాలా? ఇంకా దానికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి సమాచారం అయితే మనకు అందలేదు. అసలు ప్రమాదం ఎట్లా జరిగిందన్న దాని మీదనే ప్రస్తుతం అయితే ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా కుట్రకోణం ఏమైనా ఉంది అన్నది మాత్రం ఇంకా ప్రస్తుతానికైతే తెలియదు, కానీ ఆ కోణంలో కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడే కాబట్టి ఈ సమాచారం బయటకు వచ్చింది. దానికి సంబంధించి అసలు ఎందుకు జరిగింది, ఈ ఫ్లైట్ డీటెయిల్స్ ఏంటి, ఈ ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత ఎక్కడి నుంచి వెళ్లేవాళ్ళు, తర్వాత మీరన్నట్లుగా ఆ కోణంలో కూడా కుట్ర కోణంలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్యాసింజర్స్ లిస్టు తీసుకుని ఉంటే అందులో వేరే ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టుగా ఉంటే వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ప్యాసింజర్స్ ని సేఫ్ గా బయటపడేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి అధికారులు, తర్వాత అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు, తర్వాత ఇతర అధికారులు అందరూ కూడా దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తంగా కూడా ఒక్కసారిగా హఠాత్ ఈ యొక్క సంఘటనకు ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పొచ్చు. మొత్తం 242 మంది అంటే పెద్ద సంఖ్య కాబట్టి వాళ్ళందరూ ఎలా ఉన్నారు అన్న ఒక ఆందోళన అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ మంత్రులు అందరూ కూడా వేచి చూస్తున్నారు. అంటే ఇటీవల ఇప్పుడే 11 ఏళ్లు పూర్తయినటువంటి ఎన్డీఏ పాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాల్లో అందరూ కూడా మునిగి తేలుతున్నటువంటి సందర్భంలో ఈ సంఘటన జరగటం అన్నది ఒక అపశకునంగా కూడా భావిస్తున్నారు. ఎందుకు జరిగింది, ఒకవేళ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సంఘటన కాబట్టి ఒకవేళ ఆ యొక్క స్లీపర్ సెల్స్ యొక్క కుట్ర ఏమైనా ఉందా, అటువంటి అంటే లోపల విమానం లోపలికి వెళ్లి అక్కడ టేకాఫ్ సమయంలో ఏమైనా హ్యూమన్ బాంబ్ గా తయారై అక్కడ బాంబు ఏమైనా పేల్చారా, అటువంటి వాటికి కూడా ఒక ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే సహజంగా ఈ యొక్క లాంగ్ ఫ్లైట్లలో ఇక్కడ నుంచి లండన్ వెళ్ళాలంటే సుమారు 8-9 గంటల వరకు పడుతుంది. లాంగ్ ఫ్లైట్ లో ఎక్కువ ఫ్యూయల్ ఉంటుంది. అంతేకాకుండా దానికి సంబంధించి అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఏవైతే తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకుంటారు. కానీ సెక్యూరిటీ చెక్ లో ఏమైనా లోపాలు జరిగాయా అటువంటివి కూడా ఇప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవన్నీ కూడా అందుకే ఇప్పుడు దానికి సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. కేంద్ర భద్రతా సంస్థలు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించి కనుక ఉంటే ఇంకా ఏమైనా పక్కనే వరుస బాంబు పేలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నిరోధించేందుకు కూడా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ లో అందరూ కూడా అక్కడ స్ట్రెచ్చర్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది, ఎమర్జెన్సీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ క్షతగాత్రులు బయటకు తీసుకొచ్చి వాళ్ళను హాస్పిటల్ తరలించే ప్రయత్నంలో ఉన్నారు. బయట నుంచి కూడా అహ్మదాబాద్ లో ఉన్నటువంటి
ఆ యొక్క ఏదైతే కొంచెం అహ్మదాబాద్ విమానాశ్రయం ఈ అదానీ విమానాశ్రయం కొంచెం దూరంలో ఉంటుంది, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అహ్మదాబాద్ లో ఈ అదానీ విమానాశ్రయం. సో అక్కడికి ఈ యొక్క మిగతా భద్రతా బలగాలు రావటం కానీ, లేకపోతే మిగతా చోట్ల కూడా ఆసుపత్రులు, తర్వాత పాఠశాలలు, తర్వాత ముఖ్యమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతున్నాయో వాటి దగ్గర కూడా భద్రత ఎక్కువ పెంచాల్సి కూడా ఉంటుంది. ఈ సంఘటనలో మిగతా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇది అంటే ఈ విధంగా ఒకవేళ మీరన్నట్లుగా కుట్ర కోణం ఏదైనా ఉండుంటే ఈ యొక్క బాంబు పేలుతోనే అది ఆగిపోదు, మిగతా చోట్ల కూడా జరిగే అవకాశం ఉంటే ఇక్కడ సంఘటన జరిగిన వెంటనే వీళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించకుండా వాళ్ళని డైవర్ట్ చేసే విధంగా కూడా మరికొన్న చోట్ల కూడా బాంబు పేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా కొంత భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగినటువంటి తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు క్షతగాత్రులను వెంటనే వాళ్ళను సురక్షితంగా ఆసుపత్రులు తరలించి వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం చేసేందుకు అన్ని హాస్పిటల్ కూడా సిద్దం చేశారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ అందరికీ కూడా మెసేజ్ పంపించడం జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్ని కూడా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి అంబులెన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వచ్చి ఉన్నాయి. అక్కడ ఈ మంటల్ని అదుపు చేసి ప్రస్తుతానికి మంటలు కొంత అదుపులోకి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎక్స్ గుజరాత్ సీఎం ఎవరైతే రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లుగా కూడా మనకు ప్రస్తుతం బ్రేకింగ్ వస్తోంది. శ్రీనివాస్, అది పెద్ద న్యూస్ నేను చెప్పొచ్చు. ఎక్స్ గుజరాత్ సీఎం రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మాజీ ముఖ్యమంత్రి ఏదైతే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నారు. కొంతమంది వీఐపీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఈ హాలిడే వెకేషన్స్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కొంత వీఐపీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి ఆ వీఐపీలు ఎవరు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది మరికొద్దిసేపట్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొంత పెద్ద ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లండన్ కి వెళ్లే విమానాశ్రయం క్రాష్ అయింది. 12 మంది క్రూ సభ్యులు కూడా ఉన్నారు. 180కి పైగా ప్యాసింజర్ తో పాటు క్రూ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా బోయింగ్ విమానం 787 ఇది ఉన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అన్నిటికి కూడా అక్కడ పడి ఉన్నటువంటి మృతదేహాలతో పాటు క్షతగాత్రులందరినీ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా తరలిస్తున్నారు. 8 ఫైర్ టెండర్స్ ని ఈ యొక్క సంఘటన స్థలానికి పంపించడం జరిగింది. అమిత్ షా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ సీఎంతో ఇప్పుడే కొద్దిసేపు క్రితం మాట్లాడారు. తర్వాత ఎక్స్ గుజరాత్ సీఎం రూపానీ కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన క్షేమంగా ఉన్నారా, వెంటనే ఆయన యోగక్షేమాల గురించి కూడా వెంటనే తెలుసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులంతా కూడా హుటాహుటిన అహ్మదాబాద్ కి బయలుదేరుతున్నారు. ఇక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి అధికారులు, అక్కడ అహ్మదాబాద్ లో క్యాపిటల్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, కృష్ణ, బోయింగ్ అనేది చాలా సెక్యూర్ గా చూస్తారు చాలా మంది. సో అట్లాంటి దానికి దీన్ని ఎవరి లోపంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది? ఇందులో కుట్రకోణం అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా శ్రీనివాస్, మీరన్నట్లుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు 11 ఏళ్ల పాలనలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా కొంత కుట్రకోణం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ని చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఈ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో ఎంత నష్టం జరిగిందన్నది కూడా మనం చాలా చూసాం. అక్కడ వాళ్ళ యొక్క ఎయిర్ బేస్లు కూడా 7 నుంచి 8 ఎయిర్ బేస్లని నాశనం చేయడంతో పాటు సుమారు 100 మందికి పైగా తీవ్రవాదులను కూడా అంతం చేశారు. సో ఆ యొక్క ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంస్థలు ఏదైతే అల్-ఖైదా, అదేవిధంగా లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని కూడా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా భద్రతా బలాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఎక్కువ ఆందోళన కూడా చెందుతున్నారు, వరి అవుతూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఈ యొక్క సందర్భంగా ఏమైనా చేసి ఉండొచ్చా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.